సార్, తెలంగాణలో రాజకీయాలు మనం చూసినట్లయితే తెలంగాణలో బై ఎలక్షన్స్ తథ్యం అంటున్నారు కేటీఆర్ గారు. మీకేమనిపిస్తుంది? బై ఎలక్షన్స్ అని కేటీఆర్ గారు మొత్తం అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అందరికి సంబంధించిన సభ్యత్వాలు రద్దవుతాయనేటువంటి ఉద్దేశంతో ఆయన మొత్తంగా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు లేదా స్పీకర్ విచారణలో కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా వచ్చినటువంటి అనధికారిక వార్తల్ని ఇవన్నీ చూసినప్పుడు, రెండోది ముందుగానే అనేక మంది ఊహించినట్లుగా కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరి మీద మాత్రమే అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదు, మేము ఇంకా BRS లోనే ఉన్నాము అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు స్పీకర్ కి చెప్పినట్లు, స్పీకరు అదే విధమైనటువంటి వైఖరితోటి దాన్నే నిర్ధారిస్తూ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవచ్చు అనేది ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మరి ఈ ఇద్దరికి ఎందుకు అనేటువంటి చూసినప్పుడు, దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉంటూ BRS ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అది ప్రత్యక్షమైనటువంటి రుజువు పార్టీ ఫిరాయించిన. అదేవిధంగా కడియం శ్రీహరి గారు తన కుమార్తె MP అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జరిగినటువంటి బహిరంగ సభల్లో ఆమెకు మద్దతుగా ఆయన ప్రచారం చేసినటువంటి వీడియోలు అవి ఒక సాక్ష్యంగా ఉన్నాయి. అందువల్ల వీళ్ళిద్దరి మీద అనివార్యంగా స్పీకరు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. చర్య తీసుకున్నప్పుడు అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు చోట్ల ఎన్నికలు రావడం అనివార్యం అనేది నా అభిప్రాయం. మరి మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ మీద స్పీకరు ఫైనల్ గా అంటే బహిరంగంగా ఏ నిర్ణయం ప్రకటిస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. నా అవగాహన మేరకు ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వాళ్ళ యొక్క సభ్యత్వాలన్నీ కూడా సేఫ్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నేను చెప్పగలను. ఇప్పుడు అదే సేఫ్ ఎందుకు ఓన్లీ కడియం గారు లేకపోతే దానం నాగేందర్ గారు ఇష్యూలోనే ఎందుకు ఇలాంటి సీరియస్నెస్ చూస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. మీరేం చెప్తారు? ప్రత్యక్షంగా దానం నాగేందర్ గారు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు కదా ఎమ్మెల్యేగా ఉంటూనే. అంతకంటే ఇంకా రుజువు వేరే పార్టీ ఫిరాయించినట్టు B ఫారం తీసుకొని ఆ BRS పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరొక పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. అంతకు మించి వేరే రుజువు అవసరం లేదు. అదేవిధంగా కడియం శ్రీహరి గారు కూడా తన కుమార్తె యొక్క ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అది ఒక ప్రత్యక్షమైనటువంటి రుజువు. అందువల్ల అంటే వీడియో రూపంలో కావచ్చు, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కావచ్చు, అన్ని రకాల ఆధారాలు వాళ్ళిద్దరికి సంబంధించి ఉన్నాయి కనుక వాళ్ళిద్దరి మీద వేటు పడక తప్పదనేది కామన్ సెన్స్ అది. ఓకే, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన దానికి సంబంధించి నెక్స్ట్ టైం ఇంకొకసారి మేము విచారణకు వస్తాము అంటూ స్పీకర్ కి తెలియజేశారు. అంటే ఏమి తెలియజేసినా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపల వీళ్ళు వస్తారా, వీళ్ళు రాకపోయేట్లయితే లేదా వచ్చి వీళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది స్పెక్యులేషన్. అందువల్ల స్పీకర్ కి సుప్రీంకోర్టు విధించినటువంటి గడువు లోపల ఈ అన్నిటి మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కనుక అనివార్యంగా వీళ్ళు రాకపోయేట్లయితే విచారణ ఏమీ లేకుండానే దాన్నే గైర్హాజరుగా లేదా యాక్సెప్ట్ చేసినట్టుగా భావించి స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. లేదా ఒకవేళ వీళ్ళకి నోటీసులు అందుకొని వీళ్ళు మళ్ళా వచ్చి ఏ విధమైనటువంటి సంజాయిషి ఇస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. అందువల్ల ఆ సంజాయిషిని స్పీకర్ అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఒకటేట్లయితే, ఒకవేళ అంగీకరించేట్లయితే అది ఒక పెద్ద వివాదానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఫిరాయించలేదని చెప్పేసి స్పీకర్ ఏ విధంగా ఇస్తారు? అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నందువలన స్పీకరు అనివార్యమైనటువంటి స్థితిలో వాళ్ళిద్దరి మీద వేటు వేయక తప్పదు అనేది ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.
అండ్ మరీ ముఖ్యంగా కడియం గారు స్పీకర్ గారికి సంబంధించి కొంచెం టైం అడిగారు, టైం కావాలి అని అడిగారు. సో టైం అడిగినా కానీ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్పీకర్కే సుప్రీంకోర్టు ఒక టైం నిర్ధారించింది కదా, ఆ గడువు లోపల మీరు తెలుస్తారా లేకపోతే మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా అని అడిగిన తర్వాత స్పీకర్ చేతుల్లో కూడా ఏమి లేదు. అందుకని స్పీకర్ కూడా ఒక విధంగా చెప్పాలంటే నిస్సహాయపరుడు మీన్స్ వీళ్ళు వెంటనే వచ్చి ఏమి చెప్పకపోయేట్లయితే ఏకపక్షమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అంతే. ఓకే, ఇప్పుడున్న అంటే సిచ్యువేషన్కి సంబంధించి సుప్రీంకోర్టుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ గారు కావచ్చు లేదా కడియం శ్రీహరి గారు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ ముందున్న అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏముంది, అప్పుడు ఈ లోపల స్పీకర్ చర్య తీసుకునే లోపల వాళ్లే శాసనసభ్యత్వాలకి రాజీనామా చేసి గౌరవప్రదంగా తప్పుకోవడం ఒక పద్ధతి. లేదు అలా చేయకపోయేట్లయితే ఆ పని స్పీకరే చేస్తారు. ఏది గౌరవప్రదంగా ఉంటుంది, ఏది కాంగ్రెస్ కి లాభదాయకంగా ఉంటుంది, ఏది నష్టదాయకంగా ఉంటుంది అనేటువంటిది మరి ఆ దానం నాగేందర్ అదే విధంగా కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పెద్దలు ఆలోచించుకోవాలి. అందువల్ల ఏ పని చేస్తే నష్టం తక్కువ ఉంటుంది, రాజకీయ నష్టం అనేటువంటిది వాళ్ళు చూడాలి. అలా కాకుండా స్పీకర్ నే ఇబ్బంది పెట్టే విధంగా, స్పీకర్ నే నిర్ణయం తీసుకునే విధంగా వీళ్ళు డిఫై చేస్తే స్పీకర్ చేతుల్లో కూడా ఏం లేదు, వెయిట్ వేయడం తప్ప మరొక అవకాశం లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వీళ్ళు రిజైన్ చేయాలి, లేకపోతే వీళ్ళే బయటకు పంపివేయబడతారు. పరిస్థితులు రెండు అదే ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అంటున్నట్టుగా కేటీఆర్ గారు అంటున్నట్టుగా బై ఎలక్షన్స్ అనేది తెలంగాణలో అనివార్యం, అంతే అంటారా? ఈ రెండు నియోజకవర్గాలకైతే ఖచ్చితంగా వస్తాయి. మిగిలినటువంటి వాటి సంగతి స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత మాత్రమే. ఎందుకంటే స్పీకర్ ఏ కారణాలతోటి ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనకి ఇంకా స్పెక్యులేషన్ కదా. ఎందుకంటే స్పీకర్ విచారణకు ఎవరిని మీడియాని కానీ లేదా మరొకరిని కానీ ఎవరిని అనుమతించలేదు. అందుకని అక్కడ ఏం జరిగింది ఏమిటనేటువంటిది మనకు ఎవరికి తెలియదు. స్పీకర్ నిర్ణయం తర్వాత మాత్రమే మనకు అసలు విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కడియం గారు దానం గారు ఇద్దరు రిజైన్ చేస్తారంటారా మీరు, లేకపోతే ఏమైనా మొండి పట్టు పడతారా? అది ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి కాంగ్రెస్ పెద్దలు వాళ్ళని బలవంతంగా వాళ్ళని స్వచ్ఛందంగా రాజీనామా చేయిస్తే అదొక పద్ధతి, అలా కాకుండా స్పీకర్ ద్వారా వేటు వేయిస్తే అదొక పద్ధతి. రాజకీయంగా తమకు ఏది తక్కువ నష్టం అనేటువంటిది కాంగ్రెస్ పెద్దలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ కనుక వచ్చినట్లయితే రాజకీయ పరిణామాలు ఎలా మారే అవకాశం ఉందంటారు? అది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 2 ఉప ఎన్నికలు జరిగాయి, 2 కూడా శాసనసభ్యులు మరణం కారణంగా 2 జరిగాయి. అక్కడేమి సెంటిమెంట్స్ అవి ఏమి ప్రతిపక్ష అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీకి ఉపయోగపడలేదు. వాటిని 2 కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. మరి మారినటువంటి రాజకీయ పరిస్థితులు, అదే విధంగా ఈ 2 ఉప ఎన్నికల మీద కూడా అంటే జూబ్లీ హిల్స్ మాదిరి ఈ 2 స్థానాల మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా కేంద్రీకరిస్తే ఖచ్చితంగా అధికార పార్టీకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అందువలన అది ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. రెండోది, వీళ్ళ మీద ఎవరిని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఎవరిని పోటీలోకి దించుతుంది, అది ఆ పోటీ త్రిముఖ పోటీగా ఉంటుందా, లేకపోయేట్లయితే పేరుకి త్రిముఖ పోటీగా ఉన్న జూబ్లీ హిల్స్ లో మాదిరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందా, సుదూరంలో బీజేపీ ఉంటుందా అనేటువంటిది మనకి అవన్నీ ఖరారైన తర్వాత మాత్రమే మనం వాటి గురించి చెప్పగలం. కానీ అక్కడున్న నియోజకవర్గాలు, అక్కడున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ పార్టీకి ప్లస్ అంటారు, ఏ పార్టీకి మైనస్ అంటారు? అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి సహజంగానే బై ఎలక్షన్స్ ప్లస్ అవుతాయి. రెండోది, కేంద్రీకరణ కూడా మనం జూబ్లీ హిల్స్ లో చూసాం కదా, ఏ విధమైనటువంటి కేంద్రీకరణ, డబ్బు లేదా స్థానిక నాయకుల్ని ప్రలోభపరచడం. అధికార పక్షం ఏ పక్షమైనా, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా చేస్తున్నది అదే. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అలాంటి పనే చేస్తున్నారు.
అందుకని ఇప్పుడు ఈ స్టేషన్ కనుపూరు అదేవిధంగా ఈ దానవ నాగేంద్ర ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గాల్లో కూడా అదే జరుగుతుందనేది మనకి స్పష్టం. అయితే బీఆర్ఎస్ ఏ మేరకు ప్రతిఘటిస్తుంది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనుభవాన్ని తీసుకొని ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందా, లేకపోతే ఎవరిని వీళ్ళకి పోటీగా ఉండేటువంటి ధీటైనటువంటి వాళ్ళని, డబ్బున్నటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళు కూడా ఓట్లు కొనుగోలు చేస్తారా, ఏం చేస్తారు ఏమిటనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితమే. కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ ఏం తక్కువేం కాదు, చాలా పెద్ద మొత్తంలో డబ్బు పంపిణీ చేసిందనే వార్తలు మనం చూసిన నేపథ్యంలో అంత కష్టపడినా కేటీఆర్ గారే స్వయంగా వచ్చి క్యాంపెయినింగ్ లో పాల్గొన్న పరిస్థితి ఏంటో, రిజల్ట్ ఏంటో మనం చూసాం. అలాంటి పరిస్థితి ఏమైనా